అందరికీ నమస్కారం. పూణేలోని గౌరీ అమ్మ ఇంటికి వస్తుంది అని చెప్పి చేసే పూజ మీలో ఎంతమందికి తెలుసు అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు అయితే నేను క్లియర్గా చూపిస్తున్నానండి. ఎవరింట్లో అయితే వినాయకుడిని పెట్టుకుంటారో వాళ్ళు గౌరీ అమ్మ అని చెప్పేసి 2 days సెలబ్రేషన్స్ చేసుకుంటారండి. ఒకరోజు ముందు అమ్మవారిని ఇలా బయట పెడతారు ఇద్దరిని. చాలామంది ఇది జ్యేష్ఠ కనిష్ట అన్నారు, కొంతమంది వాళ్ళ గౌరీ అమ్మ అంటున్నారు. गौराई कशाचा पाय हळदी कुंकाचा पाय गौराई कशाचा पाय सोनेरुपयाच्या पाय गौराई कशाच्या पाय धनधान्याच्या पाय కొట్టు కరెక్ట్గా. गौराई कशाच्या पाय मुलाबाळांच्या पाय అయితే క్లారిటీగా లేదు, మీకు ఎవరికైనా తెలిస్తే కూడా చెప్పండి. అండ్ నేనేమైనా చెప్పింది తప్పు అనిపిస్తే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీళ్ళైతే తులసి చెట్టు దగ్గర అమ్మవారి విగ్రహాలని పెట్టి చూస్తున్నారు కదా, పూజ చేసి అమ్మవారిని ఇప్పుడు ఇంటికైతే లోపలికి తీసుకొని వెళ్తున్నారు. వస్తుంది ఎవరమ్మా అని అడుగుతూ ఉంటుంది అమ్మాయి. వాళ్ళ మమ్మీ చెప్తున్నారు వస్తుంది గౌరీ ఇంట్లోకి అని చెప్పేసి. ఇలా ఈరోజు ఇంట్లోకి గౌరీని తీసుకొని వెళ్ళి తర్వాత వినాయకుడు పక్కన వాటి రెండింటిని సెట్ చేస్తారండి. అందరినీ పసుపు కుంకుమ తాంబూలానికి అయితే పిలుస్తారు. వీళ్ళైతే హల్దీ కుంకుమ అంటారు కదా, అది. మేము అలాగే మాకు తెలిసిన వాళ్ళు పిలిస్తే వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత బాగా సెలబ్రేషన్స్ చేస్తున్నారు అనేది, మనకు తెలియని కల్చర్ని మనం తెలుసుకుంటున్నాము అని చెప్పేసి. నెక్స్ట్ ఇది పూణేలో జరుగుతున్న వినాయక చవితి సెలబ్రేషన్స్. మీరు ఎలా జరుపుకున్నారు? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.